అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఇక్కడంతా ఇంతకు ముందే సర్చింగ్ చేశాం మేడం. చేస్తే మీ దగ్గర ఏ ప్రూఫ్స్ ఎందుకు లేవు? అంటే ఇక్కడేం దొరకలేదు మేడం. అదే దాని అర్థం ఏంటి? అంటే ఇక్కడ ఎలాంటి క్రైము జరగలేదనా? అంతే మేడం, ఇక్కడేం జరగలేదు మేడం. అది నీ ఊహ లేదా జరిగిన నిజమా? అంటే ప్రణయ్తో పాటు ఇక్కడికి వచ్చింది సునైనా అనే అమ్మాయి మేడం. ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చి సీన్ రీక్రియేషన్ కూడా చేశాం మేడం. దాన్ని బట్టి ఇక్కడ ఏం జరగలేదని అర్థమైంది మేడం. ఆ అమ్మాయి చాలా భయస్తురాలు మేడం. ఎవరైనా గట్టిగా అరిస్తే చాలు భయపడిపోతుంది. మరి బ్లడ్తో తడిసిన ప్రణయ్ షర్ట్ సునైనా వాళ్ళ స్ట్రీట్లో ఎలా దొరికింది? మేడం అది ఎవరో వేరే వాళ్ళు అక్కడ పడేసి ఉంటారు. ఇది కూడా ఊహిస్తుంది, నిజం మాత్రం తెలీదు. అమ్మో, నేను తప్పించుకోవాలి. లుక్, ప్రణయ్ షర్ట్ అతని బ్లడ్తో తడిచి దొరికింది అంటే అతన్ని ఎవరు ఏదో చేశారనే కదా అర్థం? ఎస్ మేడం. అంటే ఖచ్చితంగా ఈ ప్లేస్ అంతా డీప్గా సెర్చ్ చేస్తే ఏదైనా దొరికే అవకాశం ఉందా లేదా? ఎస్ మేడం. కమాన్ సర్చ్. కమాన్ సర్చ్. అలెగ్జాండర్, మేడం అక్కడ ఏముందో చూడండి. అది ఏంటిది? లేడీస్ గాజు ముక్కలు మేడం. ప్రూఫ్ దొరకలేదు, క్రైమ్ జరగలేదు. మీరు సరిగ్గా వెతకలేదు మేడం. అది మిస్టర్, నేరస్తులు ఎక్కడో ఒక చోట చిన్న చిన్న తప్పులు చేస్తారు అంటారు. మనం కూడా అదే తప్పు చేస్తే మనకి వాళ్ళకి తేడా ఏముంటుంది? ఇది ఖచ్చితంగా సునైనదే అయి ఉంటుంది. అయ్యుండొచ్చు మేడం. పదండి, సునైనా వాళ్ళ ఇంటికి వెళ్దాం. సరే మేడం.
మేడం మేడం నా కొడుకు ఎక్కడికి వెళ్ళిపోయాడు మేడం? ఏమైనా జాడ దొరికిందా? చూడండి, మా డ్యూటీ మేము చాలా సిన్సియర్గా చేస్తున్నాం. కానీ ఇలా మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి విక్టిమ్ పేరెంట్స్, ఫ్రెండ్స్ అందరూ వచ్చేస్తూ మా పనికి అడ్డం తగిలితే నాకు చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. చూడండి, మీరు మీ ఇంటికి వెళ్ళండి. నా వెనకే ఉండి నన్ను డిస్టర్బ్ చేయకండి. మాకు అవసరమైనప్పుడు మీకు ఇంటిమేట్ చేస్తాం. అప్పుడు పిఎస్కి వచ్చి మీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోండి. వెళ్ళండి ప్లీజ్. అలెగ్జాండర్, కమాన్. మేడం, సునైన వాళ్ళమ్మ కృష్ణమ్మ గారు ఒక పిన్ని 4 కూతుళ్లతో ఉంటుంది. ఒక కూతురికి పెళ్ళైపోయింది. ఐ నో ద డీటెయిల్స్, అండర్స్టాండ్? డోంట్ వేస్ట్ ద టైమ్, కమాన్. రండి రండి రండి, కూర్చోండి. లక్ష్మి, లాయర్ గారు వచ్చారు, కాఫీ తీసుకురా. లాయర్ గారు, నోట్స్ ప్రిపేర్ చేశారా? అయిపోయిందమ్మా. పాయింట్స్ చదువుతాను, ఏవైనా కరెక్షన్స్ ఉంటే చెప్పండి. మెయిన్ పాయింట్, మీకు పెళ్ళయి 6 నెలలైనా ఇంతవరకు మీ మధ్య ఏ విధమైనటువంటి భార్యాభర్తల బంధం ఏర్పడలేదు. శారీరకంగా, మానసికంగా మీ ఇద్దరి మధ్య దూరం అలాగే ఉంది. తర్వాత ఈ ఇంట్లో నీకు కొంచెం కూడా ఫ్రీడమ్ లేదు. నిన్ను ఏమాత్రం గౌరవం లేకుండా చాలా తక్కువగా చూస్తున్నారు. ముఖ్యమైన పాయింట్ ఇది, రాసుకోండి. ఈ ఇంట్లో నాకు భద్రత లేదు. నాకు అమ్మవారు పోసి తీవ్రమైన జ్వరం వస్తే కనీసం ఒక్కరు కూడా పట్టించుకోలేదు. నన్ను అలా వదిలేసి నన్ను కన్న వాళ్ళని పంపించారు. వాళ్ళు వచ్చే వరకు కనీసం నా వంక చూసేవాళ్ళు కూడా లేరు. నాకు నచ్చిన తిండి తిననివ్వరు. వాళ్ళతో కలిసి కూర్చొని తిననివ్వరు. వాళ్ళు తిన్నాకే నేను తినాలి, లేదంటే నన్ను నానా మాటలంటారు. లాస్ట్గా ఇంకొక ముఖ్యమైన పాయింట్, నా మెళ్ళలో తాళి కట్టిన మనిషి నా మీద చేయి చేసుకున్నాడు. ఏయ్, తర్వాత నువ్వు తర్వాత నేను అతడి మీద చేయి చేసుకున్నానని నా కన్న వాళ్ళని పిలిచి వాళ్ళ ముందు నన్ను దోషం చేసి నిలబెట్టారు. నా చేత క్షమాపణలు చెప్పించారు. నన్ను కన్న మనిషి కూడా వీళ్ళకి క్షమాపణ చెప్పే వరకు వదలలేదు. అమ్మో, చూడు, అన్నీ మనసులో పెట్టుకుందమ్మా. ఏ ఒక్కటి వదలట్లేదు. తనని ఎన్నైనా పెట్టుకుని విక్కి, మనం కూడా ఎదురు కేసులు వేద్దాం. తను చేసిన వాటితో పాటు కొన్ని చెయ్యనివి కూడా యాడ్ చేసేద్దాం. లాయర్ గారు, వీళ్ళేదో యాడ్ చేసి మరీ కేసు వేస్తారంట. వీళ్ళు కేసు వేశాక నేను కూడా కొన్ని యాడ్ చేసి కేసు వేయచ్చా? ఎందుకు చేయకూడదమ్మా? ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఇలాగే వేసేయండి కేసు. రేఖ, నువ్వు అనవసరంగా మాట్లాడుకో, నేను చూసుకుంటాను.
ఇప్పుడు ఈవిడ గారు ఎందుకు వచ్చింది? హా, వచ్చావా? రా 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 రా. డబ్బు కోసం ఊరు వెళ్ళారంట కదా, తీసుకొచ్చావా? అదేంటి ఖాళీ చేతులతో వచ్చావు మరి? డబ్బులు వెనక తన చెల్లెలు మోసుకొస్తున్నారేమో అమ్మా. నేను డబ్బులు తీసుకుని రాలేదు, ఇంకా మాకు డబ్బులు అందలేదు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? నా చెల్లెలితో మాట్లాడటానికి వచ్చాను. నేనెవరితోనూ మాట్లాడను. మాట్లాడదు, ఎందుకంటే మాట్లాడితే తన పనులన్నీ బయటపడతాయి కదా. హాసిని, ఈ లాయర్ గారు ఎందుకు వచ్చారు? లాయర్ గారు, మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారా? ఉంది. నా ఒక్కగానొక్క కూతురు దివ్య, నాకు ప్రాణం. తనేం చేస్తుంటుంది సార్? ఆ, ఈ మధ్య పెళ్ళై అత్తారింట్లో ఉంది. మీ అమ్మాయి జీవితం బాగుండాలని కోరుకుంటున్నాను, కానీ ఊరికి ఒకటి ఊహించండి. ఒకవేళ మీ అమ్మాయి జీవితం అత్తగారింట్లో సుఖంగా లేకపోతే? ఒకవేళ తనను బాగా చూసుకోకపోతే? అలాగేం జరగదు, ఎందుకంటే తన అత్తమామలు చాలా మంచివాళ్ళు. దివ్యాని చాలా బాగా చూసుకుంటారు. పోనీ ఒకవేళ మీ అమ్మాయి వాళ్ళని మిస్అండర్స్టాండ్ చేసుకొని గొడవ పడితే? మా అమ్మాయి అలా చేయదు. ఒకవేళ చేస్తే సార్, మీ అమ్మాయి విడాకులు కావాలి అంటే? వెనక ముందు ఆలోచించకుండా విడాకులు ఇప్పించేస్తారా? చెప్పండి. మా అమ్మాయికి నచ్చ చెప్తాను. మరి హాసినికి కూడా అలా చెప్పటానికి ట్రై చేశారా? నేనెవరు చెప్పినా నేను నీతో మాట్లాడట్లేదు. లాయర్ గారు, మీరు చెప్పండి. చెప్పలేదు. ఎందుకని చెప్పలేదు? హాసిని మీ కూతురు కాదు కాబట్టి. అంటే మీ అమ్మాయి మాత్రం చక్కగా కాపురం చేసుకుని సంతోషంగా ఉండాలి. మిగతా వాళ్ళ కూతుళ్ళు ఎలా ఉండే పర్వాలేదండి. అది కాదు. చూడండి లాయర్ గారు, మీరు న్యాయవాది, న్యాయం వైపు వాదించాల్సిన వాళ్ళు. అంటే ఎవరి పక్కన న్యాయం ఉందో పూర్తిగా తెలుసుకొని అప్పుడే కదా కేసు టేకప్ చేయాలి. అంతేకాని మీరు ఎవరి పక్కన ఉన్నారో అటే న్యాయం ఉందని అన్యాయంగా అయినా సరే నిరూపించాలని చూడకూడదు కదా సార్. అప్పుడు మీరు న్యాయవాది కాలేరు, అన్యాయవాది అవుతారు. అలాంటి అన్యాయాల ద్వారా సంపాదించిన డబ్బుతో మీ కూతురు పెళ్లి చేస్తే తను సంతోషంగా ఉంటుందని ఎలా అనుకుంటున్నారు? ఈ పాపాలన్నీ తగిలి ఆ అమ్మాయి జీవితం పాడవుతుందన్న ఆ ఆలోచన కనీసం కొంచెమైనా ఉండాలి కదా సార్ మీకు. వద్దమ్మా, నేను ఈ కేసుని టేకప్ చేయను. అమ్మా హాసిని, నీ పక్కన న్యాయం ఉందో లేదో కూడా నాకు అనవసరం. నువ్వు ఇంకో లాయర్ని చూసుకో. ఇదిగో నీ పేపర్స్. వస్తాను. నువ్వు ఈ లాయర్ని పంపిస్తే ఇంకా ఊర్లో లాయర్సే లేరా?
హాసిని నీకు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఎందుకు నీ మనసులో ఇంత విషయం నింపుకుంటున్నావు? అరే నువ్వు విడాకులు తీసుకోవడం ఏంటి? నిన్నసలు ఈ ఇంటికి ఎందుకు పంపించామో తెలుసుకోకుండా మీ మీద నీ మీద ద్వేషంతో నిన్నిక్కడికి పంపించామని ఆ కోపం మా మీద చూపించడం, వీళ్ళందరి మీద కూడా అదే కోపాన్ని చూపించడం, అసలు ఏంటిదంతా? ఎందుకు పంపించారు? ఆ? చెప్పు. నన్నంత బలవంతంగా ఒప్పించి ఈ ఇంట్లోకి ఎందుకు పంపించారు? చెప్పు. ఎందుకు వచ్చారు? నన్ను వదిలించుకొని 10 మందిలో మీ పరువు కాపాడుకోవడం కాకుండా ఇంకేదైనా పెద్ద ఉదాత్తమైన కారణం ఉందా? ఉంది. ఏంటది? అరుంధతి గారు అమ్మ మీద ఏర్పరచుకున్న అపోహల్ని తొలగించి మన 2 కుటుంబాల్ని ఒకటిగా చేయటం కోసం. పాతికేళ్లుగా తను చేయని నేరానికి అరుంధతి గారి దృష్టిలో నేరస్తురాలిగా ఉంటూ మానసికంగా ఎంతో శిక్షను అనుభవిస్తోంది అమ్మ. ఈవిడ ముందు తను నిర్దోషి అని నిరూపించుకుంటేనే కాని అమ్మ మనసు శాంతించదు. అందుకే అనుకోకుండా జరిగిన మీ పెళ్లిని ఆ దేవుడు చూపించిన దారిగా అనుకొని నేనిక్కడికి పంపించడం జరిగింది. నువ్వు మన 2 కుటుంబాల మధ్య వారధిలా ఉండి మంచి సఖ్యత సంబంధాలు పెరిగేలా చేస్తావని, 2 కుటుంబాలని కలుపుతావని అనుకున్నాం. అంటే ఆవిడ గారి మనశ్శాంతి కోసం నాకు మనశ్శాంతి లేకుండా చేస్తారా? ఆవిడ గారి కోసం నేనెందుకు ఇన్ని కష్టాలు పడాలి? నీకు జన్మనిచ్చింది కాబట్టి. తన శరీరంలోని కండని నెత్తురిని కలిపి నిన్ను తయారు చేసింది కాబట్టి. అందుకే నువ్వు ఆ అమ్మకి రుణపడి ఆ కృతజ్ఞత చూపించుకోవాలి. అమ్మ ఎన్నో కష్టాలు పడి నిన్ను పెంచింది కాబట్టి నువ్వు తన కోసం ఎంత కష్టమైనా పడి తీరాలి. అది అమ్మ పట్ల మనం చూపించే కృతజ్ఞత. ఏ నేనే ఎందుకు పడాలి? మీరెందుకు సుఖంగా ఆ ఇంట్లో ఉండాలి? తప్పు హాసిని, నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు. అమ్మ సంతోషం కోసం మేమందరం కష్టపడుతున్నాం. అలా కాదు అంటే నాకు జాబ్ రాగానే నేను బయటికి వెళ్ళిపోయేదాన్ని కదా. చూడు హాసిని, దయచేసి నా మాట విను. నిజానికి నువ్వు ఈ ఇంట్లో అంత పెద్ద కష్టాలేం పడట్లేదు. నీకు తెలుసా? నీకు తెలుసా? నువ్వు చూసావా నేనెంత కష్టపడుతున్నానో? నువ్వు చూసావా? అవునా? నువ్వు అంత కష్టపడుతున్నావా? ఏది చెప్పు. నిన్ను మీ అత్తగారు రోజు తిడుతుందా? పోనీ కొడుతుందా? నీ ఆడపడుచు నేను హింసిస్తోందా? అంటే ఇండైరెక్ట్ గా నీకు దెబ్బలు తగిలేలా చేయటం, నీ భర్తకి నీ మీద ఎక్కించి చెప్పడం, నీ భర్తతో రోజు నిన్ను కొట్టించడం, ఇలాంటివేమైనా చేస్తుందా? చెప్పు హాసిని, నీ భర్త రోజు నిన్ను కొడుతున్నాడా, లేదంటే తాగొచ్చి గొడవ చేస్తున్నాడా? వాళ్ళు అలాంటివేం చేయరు, కానీ నన్ను మాత్రం టార్చర్ చేస్తున్నారు. అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. హాసిని, ఏదైనా మన మనసులోనే ఉంటుంది. నువ్వు మనసు నిండా కోపం పెట్టుకుని నీ చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తే వాళ్ళ మీద చిరాకొస్తుంది. అందుకే నీకు కోపం ఉన్న వీళ్లే కాదు, నీకెంతో ఇష్టమైన మేం కూడా నీకు శత్రువుల్లా కనపడుతున్నాం. ఒక్కసారి నీ కోపం మొత్తం బయటికి తీసిపడే.
మనసులో ఇష్టాన్ని ప్రేమని నింపుకొని అప్పుడు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడు. ఆ క్షణం నుంచి నీకు నిజమైన శత్రువుల్లో కూడా మంచితనం కనపడుతుంది. ప్లీజ్ హాసిని, ఆలోచించు. మేమిదంతా ఎందుకు చెప్తున్నామో అర్థం చేసుకో. నీ పెళ్లి ఎలా జరిగినా వీళ్ళు నిన్ను కోడలిగా అంగీకరించారు కదా. ఒకవేళ నీకు అన్యాయం జరిగినా దాన్ని న్యాయంగా మార్చుకునే అవకాశం నీ చేతుల్లోనే ఉంది. దయచేసి నీ చేతుల్లో ఉన్న నీ పుట్టింటి పరువుని, అత్తింటి పరువుని జాగ్రత్తగా కాపాడు హాసిని. దాన్ని విసిరేసి వీధిలో పడేయకు ప్లీజ్. ఇవేంటి 5 ఉన్నాయి? అన్నీ అరడజన్ ఉండాలి కదా. అది అది ఒక గాజు పగిలిపోయినట్టుంది మేడం. ఎక్కడ?